హన్ హనుమతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సకల కష్టాలను బాధలను నాశనం చేసే శ్రీ సంకటమోచన హనుమాన్ శ్లోకాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా శ్లోకాలను చూద్దాం. ఆంజనేయ అతిబలధామ భక్తజన సంకటహరణ ధామ రామభక్త మహావీర జయ జయ హనుమంత. మరొక్కసారి విందాం. ఆంజనేయ అతిబలధామ భక్తజన సంకటహరణధామ రామభక్త మహావీర జయ జయ హనుమంత. అనగా అతి బలవంతుడు, భక్తుల కష్టాలను సమస్యలను తొలగించేవాడు, రామభక్తుడు, మహావీరుడు అయిన ఆంజనేయ మీకు జయము కలుగుగాక. తరువాత శ్లోకం. పంచముఖ హనుమాన్ పంచభూతాల అధినాథ సంకటనాశన హనుమాన్ జయ హనుమంత వీరా. మరొక్కసారి విందాం. పంచముఖ హనుమాన్ పంచభూతాల అధినాథ సంకటనాశన హనుమాన్ జయ హనుమంత వీరా. అనగా 5 ముఖములు కలిగిన హనుమంతుడవు, పంచభూతములకు అధిపతివి, సకల కష్టాలను సమస్యలను తొలగించే స్వామివి అయిన ఆంజనేయ మీకు జయము జయము. తరువాత శ్లోకం. భూత ప్రేత పిశాచ రోగ దోష నివారణ సంకటనాశన హనుమాన్ జయ జయ హనుమాన్. మరొక్కసారి విందాం. భూత ప్రేత పిశాచ రోగ దోష నివారణ సంకటనాశన హనుమాన్ జయ జయ హనుమాన్. అనగా భూత ప్రేత పిశాచాల బాధలను, రోగాలను, దోషాలను నాశనం చేసే స్వామి, కష్టాలను మరియు సమస్యలను తొలగించే హనుమ మీకు జయము జయము. తరువాత శ్లోకం. శ్రీరామ జయ రామ జయ జయ హనుమంత సంకటమోచన హనుమాన్ జయ జయ హనుమంత. మరొక్కసారి విందాం. శ్రీరామ జయ రామ జయ జయ హనుమంత సంకటమోచన హనుమాన్ జయ జయ హనుమంత. అనగా శ్రీరామ మీకు జయము, సకల కష్టాలను సమస్యలను తొలగించే హనుమంత మీకు జయము జయము. ఇప్పుడు ఈ శ్లోకాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ఈ శ్లోకాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సకల కష్టాలు మరియు సమస్యలు తొలగిపోవును, సర్వ రోగ బాధలు దోషాలు నాశనమగును, దుష్టశక్తులు దుష్ప్రభావాల ప్రభావాలు మరియు భయాలు తొలగిపోవును, రక్షణ కల్పించబడును. ఓం హన్ హనుమతే నమః.